నమస్కారం వార్తలకు స్వాగతం వార్తల్లోని వివరాలు నగిరి శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్కే రోజా సెల్వమణి డీసీసీబీ చైర్మన్ శ్రీమతి రెడ్డమ్మ కృష్ణమూర్తి నగిరిలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంను నూతన భవనంను శుక్రవారం ప్రారంభించారు। డైరెక్టర్ అలాగే మన ప్యాక్స్ చైర్మన్ తిరుమల రెడ్డి గారికి, డైరెక్టర్స్ వైఎస్ఆర్సీపీ నాయకులకి, రైతులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం। ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే గత ప్రభుత్వాలు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో డీసీసీబీ చైర్మన్ ఆశీస్సులతో మా తిరుమల రెడ్డి అన్న చక్కగా మొదట షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది, అలాగే రెసిడెంట్ డైరెక్టర్స్ ఛాంబర్ కట్టడం జరిగింది। ఇప్పుడు బిల్డింగ్ అధునాతనంగా చాలా విశాలంగా చక్కగా కట్టడం జరిగింది। అండ్ మూడేది ఈ బిల్డింగ్ పైనే ఫంక్షన్ హాల్ కూడా కట్టబోతున్నాం। సో అది కూడా తొందరగా ఫినిష్ చేసి మన వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తారు, ముఖ్యంగా రైతులకి కన్సెషన్ కూడా ఉంటుంది। నూతన బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషిదారాజుని జిల్లా బీజేపీ పెద్దలు ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా నేను ఉన్నాను నేను విన్నాను అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ కోల ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, జిల్లా నాయకులు జగదీష్ నాయుడు, రామమూర్తి, యువరాజు, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నిషిదారాజు తదితరులు పాల్గొన్నారు। ఉండేటువంటి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కూడా అందరికీ కూడా పంపిస్తా ఉన్నాము। కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు రైతుల కోసం కేటాయించిన, రైతుల సంక్షేమం కోసం కేటాయించినా కానీ వీళ్ళు ఏమాత్రం అది వారికి రైతులకు అందనివ్వకుండా వీరు ఏ విధంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా మనందరం గమనిస్తున్నాము। రైతులు మామిడి పంట దగ్గర నుంచి చిత్తూరు జిల్లాలో మామిడి పంట, టమాటో పంట ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంది। సో మామిడి పంటలు కూడా ఈ సంవత్సరం టమాటోలు కానీ మామిడి పంటలు కానీ ఎంత నష్టపోయినారో రైతులు మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాం। సో ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇంత అన్యాయం చేస్తా ఉంది అనేసి అని చెప్పి మనం రైతుల పక్షాన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తరఫున చేపట్టడం జరుగుతాం। రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ రైతులను దగా చేస్తుందని బీజేపీ ఆరోపించింది। వ్యవసాయ యంత్ర పరికరాలు, పనిముట్లు సబ్సిడీ ధరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా నేను ఉన్నాను నేను విన్నాను అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ కోల ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, జిల్లా నాయకులు జగదీష్ నాయుడు, రామమూర్తి, యువరాజు, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నిషిదారాజు తదితరులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కేంద్రం దాదాపు 1028 కోట్ల రూపాయల
నిధులు సబ్సిడీ రూపంలో అందించిన డ్రిప్ సౌకర్యం ఒక ఎకరానికి కూడా కల్పించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దాదాపు గత 6 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 660 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా కూడా వ్యవసాయ యంత్రాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు, రైతులు ధరలు లేక నష్టపోతే వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధితో రైతులకు మేలు చేస్తామని చెప్పడం, ఈ బడ్జెట్లో 500 రూపాయలు కేటాయించడం. కానీ ఈ చిత్తూరు జిల్లాలోనే అనేక మంది మామిడి రైతులు ధరలు లేక కిలో 5 రూపాయలు 6 రూపాయలకు అమ్ముకున్న పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా కొంతమంది కూలీలు కూడా గిట్టుబాటు కాదని చెప్పి రోడ్ల మీద పోసిన వైనాన్ని మనం గమనించాం. కానీ ముఖ్యమంత్రి గారు కనీసం ఇటువైపు చూడని పరిస్థితి గతంలో చూసాం. మదన్పల్లె ప్రాంతంలో కూలీలు కూడా గిట్టుబాటు కాక టమోటాలు రైతులు రోడ్డున పడేస్తే కూడా ముఖ్యమంత్రి గారు ఇటువైపు కన్నెత్తని పరిస్థితి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవంతా కూడా ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చినాక గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో గాజుల మండ్యం కావచ్చు, అదేవిధంగా చిత్తూరు షుగర్స్ కావచ్చు, ఇకపోతే గత ప్రభుత్వంలో మూసేసినటువంటి మయూర షుగర్స్ కావచ్చు, అదేవిధంగా నిండ్ర షుగర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మూతపడ్డాయి. మామిడి రైతులకు కూడా తగినటువంటి యొక్క ధరని అందించలేనటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ చూస్తే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ ఉంటే కూడా ఆ యొక్క ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ సబ్సిడీ మొత్తం కూడా ఈయన పక్కదారి పట్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సబ్సిడీలంతా కూడా ఆయన నవరత్నాలకు వాడుకొని రైతుల్ని నట్టేట ముంచినటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ రైతులకు అందాల్సినవన్నీ కూడా ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క షుగర్ కర్మాగారాలన్నీ కూడా మీరు వెంటనే పునరుద్ధరించాలా. రైతులను భయభ్రాంతులకు గురిచేసి రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ చేయటం తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. చిత్తూరు తచ్చూరు రహదారి నిర్మాణం కోసం రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించకుండా రహదారి నిర్మాణం చేపట్టడం తగదని రైతు చైతన్య యాత్ర శుక్రవారం చిత్తూరు మండలం మప్పాక్షిలో ప్రారంభమైంది. ఈ యాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. 2014 భూసేకరణ చట్టం మేరకు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఈ నెల 27 నుండి 29 వరకు రైతు చైతన్య యాత్రను చిత్తూరు మండలంలో నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను భయభ్రాంతులకు గురి చేయటం ప్రభుత్వానికి తగదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ప్రభుత్వమే అమలు చేయకపోవటం సబబు కాదన్నారు. కనెక్టివిటీకి ప్రజెంట్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు రోడ్ కాదు, వేరే రోడ్ ఇది పలమనేరు రోడ్. అక్కడ మార్కింగ్ చేస్తారు చూడండి, ప్లస్ మార్క్ వేసి అక్కడ ABCD 4 గేమ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గత సంవత్సరం లాగానే ఇళ్లలోనే వినాయక చవితి వైభవంగా నిర్వహించుకుందామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కోవిడ్ నేపథ్యంలో వినాయక చవితి ఎలా నిర్వహించాలనే విషయంపై గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ గురుమూర్తి, కమిషనర్ గిరీష వినాయక నిమజ్జన కమిటీతో సమావేశమై సమీక్షించారు. మొదటిసారి ఆ మంచినీళ్ళలో అత్యద్భుతంగా నిమజ్జన కార్యక్రమం చేద్దాం. అసలు వద్దన్నా కూడా వచ్చారు, అక్కడ ఉండలేకపోయామని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఒక ఏం చెప్తున్నాం, రేపు అక్కడ చెరువుకి వినాయక సాగర్ గా ప్రభుత్వ రికార్డులో స్థిరీకరించబడింది. సో ఆ పేరుకు సార్థకత చేకూరాలంటారు అన్న మెసేజ్ పోకుండా పోదు, దాన్ని కూడా ఆపలేము. కనుక మనం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము అన్నటువంటి మెసేజ్ పోవాలి. కాస్త గట్టిగా చూసుకోవాలి. 10 మంది ఇళ్లలోనే మనం నిమజ్జనం చేసేద్దాము.
నేను ప్రయత్నం చేస్తానని మాకు హామీ ఇచ్చారు. నిజంగా పోయిన సంవత్సరం చేసుకునే అవకాశం వచ్చేది కరోనా రాకుండా ఉంటే. ఇప్పుడైతే ఆ రకంగా అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా వారు ఇచ్చిన మాట నిలబెట్టే ప్రయత్నం కలిసి ఒకసారి చెబుతూ వస్తున్నాం. ప్రజా కోర్టులో ప్రమాణానికి సిద్ధమా? తాను సిద్ధమేనని మాజీ సీఎం చంద్రబాబుకు ఉప సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. ఒకే జిల్లాకు చెంది వయసులో సమానమైన మాజీ సీఎం ప్రతిపక్ష టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు తన బండారం బయట పెడతానని మీడియాలో వచ్చిన వార్తకు తను స్పందించి మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. తాను ₹1 అవినీతికి పాల్పడి ఉంటే కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని, ప్రతిపక్ష నేత చంద్రబాబు తన అవినీతిని నిరూపిస్తే తన ఆస్తులను త్యజిస్తానని అన్నారు. ఆనాడు 2 ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు ఆస్తులాగే తనకు అంతంత మాత్రమే ఉండేదని, తన ప్రాపర్టీ ఎక్కువ అనిపిస్తే బాబు ఆస్తి తనకిచ్చి తన ఆస్తి చంద్రబాబు పుచ్చుకోగలిగితే తాను సిద్ధంగా ఉన్నానని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమక్షంలో సవాల్ విసిరారు. జగన్ అనే వ్యక్తి పార్టీ సమితి అధ్యక్షుడిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా కూడా వచ్చాను. మీ అందరి ఆశీర్వాదంతో జగన్ యొక్క ఆశీర్వాదాలతో భగవంతుని కృపతో నేను డిప్యూటీ సీఎంగా అంటే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకోవడం జరిగింది. నేను జనరల్గా మీ ద్వారా చంద్రబాబు నాయుడికి ఆయనకి సపోర్ట్ చేసే వ్యక్తులకి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. నాది వచ్చి నేను ప్రజా కోర్టుకు వచ్చి ఊరి తీసుకుంటా. నేను అన్నీ నిరూపిస్తే అతను ఎక్కడ పోయి ఊరి తీసుకుంటాడో చెప్పమనండి. నేనేందండి ఆయనకి సాక్షి ఏంది? ఒక మానవత్వం ఉండేవాడు దేవుడి దగ్గర పోయి సాక్షి రా సత్యం చేద్దాం, నువ్వు రాయ సత్యం చేద్దాం. మన ఇందులో నువ్వు నేను ఈక్వల్, నీ వయసు నా వయసు ఈక్వలే, నీకుండే ఆస్తి నాకుండే ఆస్తి ఒకటే. అప్పుడు నాకు కూడా 10 ఎకరాలు ఉండదు. మా మేనమామ చంపరుస్తుంది, మా నాయన మా అమ్మ చంపరుసలా. కావాలంటే డేట్లు కూడా తీసుకోము. నువ్వు ఎక్కడికి ఎదిగిపోయినావు? నాకు క్యాస్ట్ లేదు కాబట్టి నన్ను అదలా నన్ను ఎక్కి తొక్కినావు. నీకు క్యాస్ట్ ఉంది, అధికారం ఉంది కాబట్టి నిన్ను మొత్తం మంది దేవుడి మాదిరిగా ఎక్కిచ్చారు నీ క్యాస్ట్ వాళ్ళు. ఆ రోజు రామారావు ముఖ్యమంత్రి అయ్యేదానికి మహిళలంతా రెచ్చగొట్టి మరి రామారావుని దించేసినప్పుడు ఇదే చంద్రబాబుకు సపోర్ట్ చేస్తుంటే పత్రికలు ఏం చేస్తున్నారు? చంద్రగిరి మండలం మొరబపల్లి ఎస్సీ కాలనీ వాసులు రోడ్డెక్కారు. గత 7 నెలలుగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు స్పందించకపోవడం లేదని ఆరోపించారు. ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి మొరబపల్లి వద్ద శుక్రవారం ఎస్సీ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో బైఠాయించారు. గత 7 నెలలుగా తాగునీరు లేక పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పైప్ లైన్లు పగిలిపోయాయని కొంటి సాకులు చెప్పడం తప్ప సమస్యను పరిష్కరించలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన కనీస వసతులకు కూడా నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ సమస్యను అధికారులతో చెప్పి పరిష్కరించాలని తెలిపారు. ఒక బిందె నీటి కోసం జాతీయ రహదారి దాటుకుని ప్రయాణించాల్సి వస్తోందని అన్నారు. ఇకనైనా స్పందించి మంచినీటి వసతి కల్పించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాసిపెట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని అంటే కలర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొరవపల్లి గ్రామంలో అంటే రైతులకి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కానీ ఒకే నీళ్ళ ట్యాంక్ నుంచి నీరు అయితే సప్లై వస్తానుంది. అయితే గత 7 నెలల నుంచి ఆ వాటర్ సమస్య ఉందని చెప్పి కాలనీలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కావాల్సినటువంటి నీటి సప్లైని పైపులు పగిలిపోయినాయని చెప్పి రిపేర్ చేస్తామని చెప్పి ఈ రోజు రేపు అని చెప్పి అధికారులు ఉన్నతాధికారులు దగ్గరికి ఇతను ఇక్కడ పంచాయతీ అధికారులు చేస్తామని అధికారులు డిప్యుటేషన్లో ఉన్నారని చెప్పి 7 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు ప్రశ్నిస్తే నీళ్లు లేవని నిలదీసినప్పటికీ ఈ వారం రోజుల నుంచి పైపులు పగిలిపోయాయి, మోటార్ చెడిపోయిందని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే గ్రామంలో అయితే వాటర్ లేక, శానిటేషన్స్ శుభ్రంగా లేక, బట్టలు తుక్కునేది 15 రోజులకి, నెలకు ఒకసారి బట్టలు తుక్కునేది. 7 నెలల నుంచి ఆడవాళ్ళు అయితేనే మగవాళ్ళు అయితేనే పరిశుభ్రత పచ్చదనం అంటున్నాం కానీ శుభ్రంగా ఉండాలంటే నీళ్లు ఉండాలా. నీళ్లను ప్రభుత్వము కనీసము తాగేటువంటి వసతన కల్పిస్తుందంటే ప్రభుత్వం కల్పించట్లేకపోతా ఉంది. ప్రభుత్వం ఉన్నతాధికారులు కల్పించినా కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, కింద స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరు నీటిని గురించి పట్టించుకునే లేదు. గ్రామానికి 4-5 నెలల నుంచి ఊరిలో నీళ్ళు లేకుండా ఉన్నాయి.
కాలనీలోకి ఇప్పుడు 7-8 నీళ్ళు లేకుండా ఉన్నాయి. మాట్లాడితే రిపేర్ చేస్తాము, ఆ ధర్మబాబు ఒకడు ఉంటాడు, పోతాడు, అదేదో పైపులు కొనుక్కొచ్చినా అవి కొనుక్కొచ్చినా అంటే ఎప్పుడు పైపులు ఎప్పుడు బిల్లులే చెప్తా ఉంటాడు. ఆ బిల్లుల మీద, ఆ పైపుల మీద కొనుక్కొచ్చుకొని పెట్టుకొని బిల్లులు చేసుకొని తినేటి వాటి మీద ఉండేటువంటి ధ్యాస ప్రజల మీద, తాగే నీళ్ళ మీద, గ్రామీణ ప్రజలకి నీళ్లు సప్లై చేద్దామనేటువంటి ఆకాంక్ష అయితే కింద స్థాయిలో పంచాయతీ అధికారులకు ఎవరికి లేదు. ఈ గ్రామంలో వీఆర్ఓ ఉంటున్నాడు, వీఆర్ఓ సక్రంగా పనిచేసుకోడు, పంచాయతీ సెక్రటరీ ఉంటున్నారు, సెక్రటరీ సక్రంగా పనిచేయడం. ఎమ్మెల్యే గారేమో మాకు చెప్తారు, అయ్యా మీ పనిలో ఇమీడియట్గా చేస్తామని చెప్పి కనీసము తిండి, గుడ్డ అనేటువంటి సమస్యల మీద, రాజ్యాంగ సమస్యల కాదు కదా, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగేటట్టుగా ఈ గ్రామాలలో ఇంకా కూడా టౌన్లలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మేము అడగట్లేదు కదా. ఇక్కడ గ్రామాలలో తాగునీరు సమస్య, వాటర్ ట్యాంక్ సక్రంగా కడగరు అంటే మీరే కడుక్కోండి అని చెప్తారు, మేమే కడుక్కుంటాము. దానికి 15 రోజులకు ఒకసారి పిల్లకాయలు ఎవరో ఒకరు కడుగుతా ఉంటారు. ప్రభుత్వం దయచేసి కొంచెము, మేము పేదోళ్ళు పేదాసాదా ఓట్లు వేసినాము, ప్రభుత్వం మా మీద లక్ష్యం ఉంచినా కానీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నింటి మీద కనీసం గ్రామ స్థాయిలో ఏం జరుగుతూ ఉంది, ఈ కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గం ఉంది, పనిచేసే యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగం సక్రంగా పనిచేయకుండా చాలా ఇబ్బందులు పెట్టిస్తున్నాడు. ఈ రోడ్లో నుంచి, పైపులలో నుంచి బోరింగ్లో కొట్టుకొని రోడ్డు జాతీయ రహదారి దాటుకొని, ఆ రైల్వేను దాటుకొని అవతల కాలనీలోకి నీళ్ళు పోవాలంటే ఆడవాళ్ళు మేమేమో ఇళ్లలో నీళ్ళు లేవో అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇల్లు ఎస్సీలంతా కూడా చాలా ఇబ్బందికరమైన, నిద్ర లేస్తే పనులకు వెళ్ళిపోతారు, ప్రశ్నించే వాళ్ళు లేరు, వీళ్ళు అడగలేరు అనేటువంటి దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి బోర్ ఒకటి ఉంది, ఆ బోర్ని కనెక్ట్ చేసి ఆ నీళ్లు పైకి ఇచ్చేస్తే ఏ సమస్య లేదు. కనీసము పేదవాళ్ళ పక్షాన పనిచేసేదానికి ఇంత నిర్లక్ష్యమో, ఇంత నిర్లజ్జగా ఉంటే ఎట్లా? అధికారులు పై స్థాయిలో పనిచేసుకునేది తెలిసినప్పుడు కింద స్థాయిలో ఏం జరుగుతూ ఉంది? ప్రతి సమస్యకు గ్రామ సచివాలయం ఉందని అంటున్నారు. గ్రామ సచివాలయం దగ్గరికి మేము వెళ్తాము, అక్కడ అడిగితే ఈ రోజు వస్తాం, రేపు వస్తాం, వాలంటీర్లు పనిచేస్తున్నారు. వాలంటీర్లు నిబద్ధతగా పనిచేస్తున్నారా? మా గ్రామంలో నిబద్ధతగా వాలంటీర్ కూడా పనిచేయట్లేదు. అబ్బాయి మా అబ్బాయి అయినా, మాకు తెలిసిన వ్యక్తి అయినా, ఆ అబ్బాయి కూడా సక్రంగా నిబద్ధతగా పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు అంటే రైతులు ఆడ చెప్తే ఆడ కూర్చొని ఫోటోలు తీసుకుంటారు, రైతులు ఆడ ఏళ్ళు ముద్రలు పెట్టమంటే ఆడ ఏళ్ళు ముద్రలు పెట్టుకుంటా వాళ్ళ కోసం పనిచేస్తున్నారే కానీ గ్రామీణ ప్రజలకు, ఈ పేదాసాదా జనాంగానికి వీళ్ళకి అవసరమైనటువంటి పనులు ఏమున్నాయి? వాళ్ళకి ఏదైనా ఉపాధి ఉందా? గవర్నమెంట్ నుంచి ఏదైనా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వాలంటీర్ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సోమల మండలంలో గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. సచివాలయంలో 1,26,000 మంది పనిచేస్తున్నారని, వినూత్నంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు, పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, తమ్మలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి గారు వినూత్నంగా ఈ సచివాలయ వ్యవస్థను మన రాష్ట్రంలో మాత్రమే చేపట్టడం జరిగింది. సచివాలయాల్లో దాదాపు 1,26,000 మంది కార్యదర్శులు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. అదేవిధంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను
పెట్టి ప్రభుత్వ పరిపాలనంతా కూడా వారి ముందుకే తీసుకుపోయి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఈ రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ సచివాలయ వ్యవస్థ ఎక్కడ కూడా లేదు. మరి ఇంత బాగా ఆలోచన చేసి ఈరోజు సచివాలయంలో దాదాపు 11 నుంచి 14 మంది కార్యదర్శులు ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితులను బట్టి నియమించి వారి ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ ఊర్లోనే ఉండి సచివాలయంలోనే చేపట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటూ ఉన్నామంటే సచివాలయ వ్యవస్థ వల్ల ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వారి పనులన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. గతంలో అయితే ఒక సర్టిఫికేట్ కావాలంటే మండల ఆఫీస్కి పోయి అక్కడ అప్లికేషన్ పెట్టి నెలల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది. ఇక్కడ ఏది కావాలన్నా కూడా ఒకే రోజులో ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. అదే కాకుండా ఇండ్లకు కూడా ఏదో 10 ఇండ్లు ఇచ్చేసి ఈ గ్రామంలో తర్వాత మేము ఇండ్లు ఇచ్చేసామని చెప్పుకోకుండా ప్రతి వారం కూడా ప్రతి 90 రోజులకు ఒకసారి కొత్తగా ఇండ్లు మంజూరు చేయడం కానీ అర్హులైన వారికి అదేవిధంగా వారికి కావాల్సిన ఇంటి పట్టాలు కానీ ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రతి నెలలో కూడా పెన్షన్లకు కూడా సర్వే జరుగుతూ ఉంది. అర్హులైన వారికి ఎవరైనా నిలిచిపోయి ఉంటే వారందరికీ కొత్తగా శాంక్షన్ చేసి ప్రతి నెల కూడా కొత్త శాంక్షన్లు ఇచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక వినూత్నంగా నిరంతరం ప్రక్రియ. ఏదో 6 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చేసి చేతులు దులుపుకునేది కాకుండా ప్రతి వారము ప్రతిరోజు కూడా అర్హులైన వారు గ్రామ సచివాలయానికి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే అది ఎంక్వైరీ చేసి అర్హత ఉండే వారికి ప్రతి ఒక్కరికి కూడా వారికి అర్హత ఉన్న అన్ని పెన్షన్లు కానీ ఇళ్ళు కానీ మిగతా ఏదైనా సర్టిఫికెట్లు కావాలంటే అవి కానీ ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డు సచివాలయంలో కూడా ఉంది. మరి ఇంత మంచి సుపరిపాలన మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలలో అందిస్తూ ఉన్నారంటే చాలామంది సంతోషపడుతూ ఉన్నా కొంతమంది దీని మీద కూడా కాకమ్మ కథలన్నీ కూడా చెప్తా ఉన్నారు. మరి అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులతో తయారు చేసిన సంప్రదాయ భోజనంను లాభాపేక్ష లేకుండా శ్రీవారి భక్తులకు తక్కువ ధరకే అందిస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని ఆయన హాజరయ్యారు. సంప్రదాయ భోజన కేంద్రంలో అల్పాహారం స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో వారం రోజుల పాటు సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించామని చెప్పారు. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన ఆహార పదార్థాలతోనే సంప్రదాయ భోజనాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ గోమాతను రక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. సంప్రదాయ భోజనం వల్ల పల్లె ప్రజలు పట్టణ వాసులతో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సంప్రదాయ భోజనాన్ని భక్తులకు అందిస్తున్నామన్నారు. భోజనం తయారీకి ఎంత ఖర్చు అవుతుందో అంతే ధరలతో భక్తులకు విక్రయిస్తామన్నారు. కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి మనం కూడా ఇక్కడ ఈ భోజనాల్లో కాలాన్ని బట్టి పానీయాలు రికార్డ్ చేస్తా ఏం చెప్పాలి? ఓకే. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి రోజు నుంచి తిరుమలలో కొంతమంది సహకారంతో అంటే దాతల సహకారంతో సాంప్రదాయ భోజనాన్ని మరి అన్నమయ్య భవన్ క్యాంటీన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తారు. దీంట్లో వాడే పదార్థాలన్నీ కూడా మరి సాంప్రదాయ పద్ధతుల్లో గో ఆధారిత
వ్యవసాయం ద్వారా పండించినవి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఒకటి, ఇటువంటి గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను కూడా మనం ఆహారంగా భుజిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనేసి ఒక హైపోథసిస్ ఉంది. అది ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ నేపథ్యంలో సైంటిఫిక్ కమ్యూనిటీలో సైంటిఫిక్ అంటే శాస్త్రవేత్తల ఫోరమ్స్లో కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. సో మనకి అనాదిగా వస్తున్న మన సాంప్రదాయాలు బట్టి కూడా మనకు తెలుసు, పల్లెల్లో ఉండే వ్యక్తులు మరి కొన్ని వ్యాధులకి వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో పట్టణాలతో పోల్చుకుంటే సో అటువంటి ఒక సందేశాన్ని పంపించేదానికి, రెండవది ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ గోమాతని రక్షించేదానికి కూడా ఇంకొక ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది కేవలము నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద ఏ ఖర్చు ఏదైతే ఇస్తుందో ఆ రకంగా పెట్టాలనేసి మరి తిరుపతి దేవస్థానం యాజమాన్యం యొక్క ఉద్దేశము. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం మేరకే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ తెలిపారు. శుక్రవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. 180 కోట్ల రూపాయల వ్యయంతో జరగనున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధిపై వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం ఆలయ బ్రహ్మోత్సవాలను కరోనా ఉండటం వల్లనే కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా చేతివాటం ప్రదర్శించిన సిబ్బందిపై వేటు తప్పదని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక, ఆలయ ఈవో వెంకటేశు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఈవో గారు మాస్క్ తీయండి. ఓకే సార్. కొంచెం టీవీ నేను పైకి ఎత్తా. ఓకే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన వరసిద్ధి వినాయక టెంపుల్ టీవీ నేను కనిపించింది. ఎంతో ప్రసిద్ధికరమైన దేవాలయము. మనం గణేష్ని అన్ని ఏ పూజలు చేసినా ఏ పని చేసినా ఫస్ట్ గణేష్ ఆరాధిస్తాము. అయితే ఇప్పుడు మనకి వినాయక చవితి సెప్టెంబర్ 10వ తారీఖున రాబోతుంది. ఆ సందర్భంగా 21 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నారు. ఈ టెంపుల్ నుంచి సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. వినాయక చవితి సందర్భంగా భక్తులకి ఇంకా ఆనందంగా ఉంది, మనశ్శాంతి కలిగే విధంగా ఈ టెంపుల్స్లో పెయింటింగ్స్ కానీ ఇంకా వేరియస్ చిన్న చిన్న అవసరమైన రిపేర్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు దాదాపు 50 కోట్లకు డెవలప్మెంట్ వర్క్స్ అనేది టెంపుల్స్లో కంప్లీట్ చేయడానికి అనేది జరుగుతున్నాయి. దాంట్లో డోనార్ ఇచ్చిన 10 కోట్లకు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. 2 నెలల క్రితం దాన్ని వేయడం జరిగింది. ఆ తర్వాత ఇతర డెవలప్మెంట్ మనకి ఇతర సపోర్టు, ఆ తర్వాత 100 రూమ్స్ ఫర్దర్గా కన్స్ట్రక్ట్ కనిపిస్తుంది. కొద్దిగా డౌన్ చేయండి అట్లా. ఇంకొక సిసి రోడ్డు, ఇక ఆ తర్వాత చిల్డ్రన్స్ పార్క్స్, 2 ఏసీ కళ్యాణ మండపాలు, ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం ప్లస్ ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కొంచెం పైకే పెట్టు పర్లేదు.